రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. జమ్మూ కాశ్మీర్లో ఒకవైపు గడియారం ముళ్ళుని వెనక్కి తిప్పి మళ్ళీ 2006, 2008 నాటి పరిస్థితుల్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. అంటే యాసిన్ మాలిక్ వంటి ఉగ్రవాదుల్ని ప్రధానమంత్రి నివాసంలో శాలువ కప్పి సన్మానించి యువతకు ఆదర్శమని చెప్పేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. మన దేశంలోనే ఉన్నటువంటి కొందరు మేధావులు ఆర్టికల్ 370ని మళ్ళీ రప్పించాలని వాదిస్తున్నారు. పాకిస్తాన్తో సత్సంబంధాలు కావాలని కోరుతున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదం ఆపదు, కానీ సత్సంబంధాలు మనము మన బాధ్యతగా చేయాలి, ఈ మాటలు మాట్లాడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పోలీసులు, వాళ్ళ యొక్క కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగము విచ్ఛిన్నవాదులు, వేర్పాటువాదులు వాళ్ళ వికృత నాట్యానికి అడ్డంకి వేస్తోంది. వాళ్ళ పైన కఠినాతి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటోంది. ఈ మేధావులు బయట ఎన్ని మాట్లాడినా కూడాను జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ వేర్పాటువాదము తల ఎత్తకుండా నొక్కి పారేసేటటువంటి ప్రయత్నం, చాలా దృఢమైనటువంటి ప్రయత్నము జమ్మూ కాశ్మీర్ పోలీస్ చేస్తోంది, భారత ప్రభుత్వం కూడా చేస్తోంది. తాజాగా జమ్మూ కాశ్మీర్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం ఏదైతే ఉందో, పోలీస్ విభాగంలో అంతర్భాగంలో ఉండేటటువంటి ఈ విభాగము చాలా 3 ప్రఖ్యాత వ్యక్తులకు చెందినటువంటి ఆస్తుల్ని అటాచ్ చేసేసుకుంది. ఈ 3 వ్యక్తులు కూడాను ఓ జర్నలిస్టుగా ప్రఖ్యాతి, ఒకరు వ్యాపారిగా ప్రఖ్యాతి, ఒక ఆయన ఆర్కిటెక్ట్గా ప్రఖ్యాతి చెందినటువంటి వాళ్ళు చాలా ఉన్నత పదవుల్లో ఉంటూ వేర్పాటువాదాన్ని పెంచేటటువంటి ప్రయత్నం చేశారు. వీళ్లకు సంబంధించినటువంటి ఆస్తుల్ని ప్రభుత్వం జప్తు చేసుకుంది. ఇందులో ఒకరు జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి కశ్మీర్ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ KCCIకి అధ్యక్షుడిగా పనిచేశాడు 2006 నుంచి 2008 వరకు. ఆ సమయంలో క్రాస్ బార్డర్ వ్యాపారం చేసేవాడు. పాకిస్తాన్ నుంచి సామాన్లు ఇక్కడ అమ్మేవాడు, ఇక్కడి నుంచి సామాన్లు అక్కడికి అమ్మేవాడు. ఈ సమయంలో ఆయన అక్రమాస్తులు పోగు చేసుకున్నాడు. ఆ డబ్బు ఉగ్రవాదుల దగ్గరికి వెళ్ళాయి. తర్వాత రకరకాల ప్రమాదకరమైన వస్తువులు ఈ సరకు రవాణా ద్వారా వచ్చేవి. ముజఫరాబాద్, శ్రీనగర్కి సంబంధించినటువంటి రూట్ ద్వారా, ఇవన్నీ ఓపెన్గా ఉన్నటువంటి వాణిజ్య రూట్ ద్వారా వచ్చేవి. ఆ చేంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడైనటువంటి డాక్టర్ ముబీన్ అహ్మద్ షాకి చెందినటువంటి భూముల్ని దాదాపు 12 మర్లాలు, మర్లా అంటే ఇది మన మామూలు స్క్వేర్ ఫీట్ లెక్కల్లో అయితే 3270 స్క్వేర్ ఫీట్ల భూమి. ఇది శ్రీనగర్లో ఉన్నటువంటి దల్ లేక్కి సమీపంలో ఉన్నటువంటి బుక్వారా ప్రాంతంలో ఉంది. దానిని ప్రభుత్వం జప్తు చేసుకుంది. అదేవిధంగా మరొక వ్యక్తి, చాలా ప్రముఖుడైనటువంటి అజీజుల్ హసన్ అషాయ్, ఈయనకి ఇంకొక పేరుంది, టోనీ అషాయ్. ఈయన అమెరికన్ పౌరుడు. జమ్మూ కాశ్మీర్లో ఆస్తులు ఉన్నాయి, పుట్టింది పెరిగింది చదువుకుంది ఇక్కడే, కానీ అమెరికాలో ఆర్కిటెక్ట్గా ఉన్నాడు. అమెరికా, కెనడా, యూరోప్లో ఆర్కిటెక్ట్గా ఉంటాడు. కానీ కశ్మీర్ విషయంలో అంతర్జాతీయంగా విషప్రచారం చేయడంలో ముందున్నాడు. ఈ టోనీ అషాయ్కి అదేవిధంగా జర్నలిస్టుగా, మానవ హక్కుల కార్యకర్తగా పనిచేసేటటువంటి మహిళ ఉంది, రిఫత్ వానీ ఆవిడ పేరు. ఆమెకు సంబంధించిన ఆస్తుల్ని ఈ 3 కూడాను జనవరి 26, 2026 అంటే ఈ సంవత్సరపు మొదటి నెల 26వ తారీఖు లోపల పోలీసుల ముందు హాజరు కావాలని చెప్పి ప్రభుత్వం డిసెంబర్ 2025లో నోటీస్ ఇచ్చింది. వీళ్ళు అప్పటికే దేశం వదిలి పారిపోయారు. వీళ్ళందరూ కూడాను 2019లో ఆర్టికల్ 370ని తొలగించడానికి ముందే దేశం వదిలి పారిపోయారు. ఎందుకంటే ఆర్టికల్ 370ని ఇలా తొలగిస్తున్నారు. అలా వీళ్ళకి తొలగించినటువంటి మరుక్షణము విదేశాలకు వెళ్ళిపోయారు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి ముబీన్ అహ్మద్ షా మలేషియాలో ఉన్నారు. అదేవిధంగా అజీజుల్ హసన్ అషాయ్ యుఎస్లో ఉన్నారు. ఈ రిఫత్ వానీ జర్మనీలో ఉంది. వీళ్ళే కాకుండా చాలామంది, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లోని వేర్పాటువాదులు చాలామందికి మలేషియా ఆశ్రయం ఇస్తోంది. మలేషియాలో వీళ్ళు వ్యాపారాల పేరిట, రకరకాల పేరిట వెళ్ళి ఉండి అక్కడ పనిచేసుకుంటున్నారు. వీళ్ళే కాకుండా ఇటు పాకిస్తాన్ కావచ్చును, సౌదీ కావచ్చును, ఇంగ్లాండ్ కావచ్చును, మలేషియా, ఈ 4 దేశాల్లో చాలామంది కశ్మీరీ విచ్ఛిన్నవాదులు ఉన్నారు. వాళ్ళ ఆస్తులు ఇక్కడ ఉన్నాయి. కశ్మీర్ పట్ల, కశ్మీర్ విషయంలో భారతదేశానికి వ్యతిరేకంగా వీళ్ళు పనిచేస్తున్నారు. దాదాపు వీళ్ళందరి ఆస్తుల్ని జప్తు చేసుకునే పనిని
జమ్మూ కాశ్మీర్ యొక్క కౌంటర్ టెర్రరిజం బ్రాంచ్, కౌంటర్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఏదైతే ఉందో అది చేపట్టింది. చాలా పెద్ద ఎత్తున వీళ్ళు డిజిటల్ ప్రాపగాండా ద్వారా సెసెషనిస్ట్ వేర్పాటువాద యాక్టివిటీ చేస్తున్న కారణంగా వీళ్ళ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిజానికి వేర్పాటువాదులు జమ్మూ కాశ్మీర్లో కల్లోలను సృష్టిస్తారు. 2019కి ముందు, అంటే ఆర్టికల్ 370ని తొలగించడానికి ముందు జమ్మూ కాశ్మీర్లో సంవత్సరానికి 240 రోజులు స్కూళ్ళు మూతబడి ఉండేవి. అంటే చదువులు సాగేవి కావు. కాబట్టి చదువులు ఎక్కడ జరిగేవి? డబ్బున్న వాళ్ళు పిల్లల్ని ఢిల్లీకో, జమ్మూకో, ఇంకో ప్రాంతానికో, రాజస్థాన్కో, చండీగఢ్కో, హైదరాబాదుకి కూడా పంపించినటువంటి దాఖలాలు ఉన్నాయి. వేర్పాటువాద నాయకులు వీళ్ళకన్నా ఒక అడుగు ముందు. వీళ్ళు అసలు దేశంలోనే చదివించలేదు, విదేశాల్లో చదివించారు. దాదాపు 200 మంది వేర్పాటువాదులకు చెందినటువంటి కొడుకులు కానీ, కూతుళ్ళు కానీ వీళ్ళందరూ కూడా విదేశాల్లో ఉన్నారు. ఉదాహరణకి ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి దుఖ్తరాని మిల్లత్ అనేటటువంటి ఉగ్రవాద సంస్థ నాయకురాలు అసియా అంద్రాబీ ఉంది. ఆమెకి ఇద్దరు కొడుకులు కూడా, ఒకడు మలేషియాలో ఉన్నాడు, ఒకడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. మలేషియాలో ఉన్నవాడి పేరు మహమ్మద్ ఇబున్ కాసిం. అంటే భారతదేశం మీద మొట్టమొదట 712లో దాడి చేసినటువంటి వాడెవడైతే ఉన్నాడో వాడి పేరు పెట్టుకుంది. ఆ తర్వాత హురియత్ నాయకుడైనటువంటి బిలాల్ లోన్ యొక్క కొడుకులు లండన్లోనూ ఆస్ట్రేలియాలో చదువుతున్నారు. మహమ్మద్ అష్రఫ్ సెహ్రాయ్ అనేటటువంటి వేర్పాటువాది ఉన్నాడు. తెహ్రీక్ హురియత్కి ఈయన చైర్మన్. ఆయన కుమారులిద్దరూ కూడాను విదేశాల్లో చదువుకుని సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తున్నారు. హురియత్ కాన్ఫరెన్స్ చైర్పర్సన్గా ఉన్నటువంటి సయ్యద్ అలీ షా గిలానీ, ఇప్పుడు ఆయన చనిపోయాడు, సోపోర్కి చెందినటువంటి వాడు, కశ్మీర్లోని సోపోర్కి చెందినటువంటి వాడు. ఈయన కశ్మీర్ని పాకిస్తాన్లో కలపాలని చెప్పేవాడు. ఆయన కొడుకులు ఇద్దరు కూడా విదేశాల్లో చదువుకున్నారు. ఒకడు పాకిస్తాన్లో ఉన్నాడు, ఒకడు టర్కీలో ఉన్నాడు. కాబట్టి ఈ వేర్పాటువాద మూకంతా ఎప్పుడో విదేశాల్లో పిల్లల్ని పెంచింది. 2019లో ఆర్టికల్ 370ని తొలగించిన మరుక్షణం చాలామంది రోజులు మారినాయి, తమ పని అయిపోయిందని గుర్తించి విదేశాలకు వెళ్ళిపోయారు. ఆ విదేశాల్లో దాగున్నటువంటి ఉగ్రవాదులకు చెందినటువంటి ఆస్తులను ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వము స్వాధీనం చేసుకుంటోంది. ఖలిస్తానీల విషయంలో కూడాను ఇదే రకంగా చేస్తే కెనడాలో, అమెరికాలో, యూరోప్లో ఉన్న ఖలిస్తానీల భారతదేశంలో ఉన్నటువంటి ఆస్తులను కూడా ఈ రకంగా జప్తు చేసినట్టయితే వాళ్ళకి ఇండియాకి రావడానికి వీలుండదు. ఆ విదేశాల్లోనే హడావిడి పడుతూ అక్కడే ఆపసోపాలు పడుతూ ఉంటారు. ఇండియాకి అంటే వాళ్ళు ఏ పంజాబ్ని వేరు చేయాలనుకుంటున్నారో పంజాబ్కే రావడానికి వీల్లేని పరిస్థితిని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కశ్మీర్లో జరుగుతున్నదే ఖలిస్తాన్ ఉద్యమకారుల విషయంలోనూ జరగవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.